నేను చైర్మన్గా అయినప్పుడుకి కొంచెము ఆర్టీసీ పరిస్థితి కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఆర్టీసీలోని ఆర్థిక పరిస్థితి ఈ కరోనా వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి అయిన తర్వాత క్రమక్రమంగా మా అధికారుల కృషి మన సలహాలు ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసుకోండి అని వాళ్ళకు అపారమైన అనుభవం మా ఈడీలు వాళ్ళంతా ఉన్నారు కదా మనము ఎంత అయినా కూడా ఓఆర్ అంటే ఆక్యుపెన్సీ రేట్ అంటారండి ఆర్టీసీలో ఎంత 60% 70% అనేది ఆక్యుపెన్సీ రేటు మాకు కరోనా అయిపోయిన తర్వాత మాకు ఆక్యుపెన్సీ రేటు పెరిగేదానికి చాలా టైం పట్టింది బస్సులు ఎక్కేవాళ్ళు కాదు ప్యాసింజర్లు దగ్గర అనుకుంటే ఈ కరోనా వస్తుంది అనే ఒక భయంతో ఎక్కేవాళ్ళు కాదు మాస్కులు పెట్టుకొని దూరంగా అంటే ఒక మనిషికి మధ్యలో 3 సీటర్స్ కూర్చోసారి ఇద్దరే కూర్చోవటం అటుండి మాకు అట్లా 3 కూడా బాగా లాస్ వచ్చింది ఆర్టీసీకి తర్వాత 7 months 8 months కరోనా పోయిన తర్వాత మాకు మళ్ళీ మామూలు స్థితికి వచ్చేదానికి టైం పట్టింది ఆ పరిస్థితుల్లో మేము కొద్దిగా క్రమంగా డెవలప్ చేసుకుంటా ఆక్యుపెన్సీ రేట్ పెంచుకొని మాకు బాగా పెంచుకోగలిగాం ఈరోజు యావరేజ్ పైన 67% అట్లా వచ్చేదానికి వచ్చింది ఆక్యుపెన్సీ ఇప్పుడు కొత్తగా మేము సీఎం గారిని కూడా ఈ మధ్య ఒక 6 months బ్యాక్ వెళ్ళి ఇట్లా ఆర్టీసీకి బస్సులు పరిస్థితి బాగలేదు కిలోమీటర్లు ఎక్కువైనాయి మనకు కొత్త బస్సు కొనాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు ఆయన అడిగిన వెంటనే ఇమ్మీడియట్గా కొనేసేయమన్నాడు లేట్ చేయొద్దన్నాడు ఇమ్మీడియట్గా బస్సులు కొనమని ఆయన ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు కొనమన్నాడు అన్ని ఎందుకంటే పొల్యూషన్ ఉండదు అన్ని ఎలక్ట్రిక్ బస్సులు కొనమన్నాడు అయితే ప్రస్తుతానికి ఎలక్ట్రిక్ బస్సులు మేము కొనేదానికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి ప్రొడక్షన్ కూడా లేదు అంత మనకు భారతదేశంలో మనకు సంవత్సరానికి ప్రొడక్షన్ ఎలక్ట్రిక్ బస్సులు 5,000 భారతదేశానికి అంతా కలిపి అందువల్ల ప్రజెంట్ అయితే కన్నా ఇప్పుడు కొత్తగా మేము ఒక 100 బస్సులు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి తెచ్చాం 100 బస్సులు లేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం పైన ఒక 100 బస్సులే వచ్చాయి అవి వచ్చి 50 బస్సులు తిరుపతి తిరుమల తిరుగుతున్నాయి కొండపైకి ఇంకొక 50 బస్సులు కడప నుంచి మన తిరుపతికి ఒక 12 బస్సులు మదనపల్లి నుంచి తిరుపతికి 12 బస్సులు నెల్లూరు నుంచి తిరుపతికి 12 బస్సులు పెట్టాం ఎయిర్పోర్ట్ నుంచి మన రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి వచ్చి తిరుమలకు అక్కడ ఒక 12 బస్సులు పెట్టాం 14 బస్సులు ఇప్పుడు దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది ఇప్పుడు అది కూడా ఇది ఎలక్ట్రిక్ బస్సులు ఇవి